కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఈ స్టే ఏదైతే ఉందో సో ఇది రద్దు కాలేదు, స్టే మాత్రం ఇచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ 9కి దీనిపైన విచారణ జరపడానికి వాయిదా వేయడం జరిగింది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం కళ్యాణ్ లక్ష్మి ఏదైతే ఉందో 51,000 నుంచి 1,116 రూపాయలకు పెంచుతూ దఫల వారీగా పెంచుతూ రావడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన కోర్టు చట్టబద్ధత లేదు, జీవోల ద్వారా ఇచ్చారంటూ ఒక పిల్ దాఖలు చేస్తే దానిపైన ఈరోజు స్టే విధించింది కోర్టు. సో మిగతా వాటి పరిస్థితి ఏంటి? సో వాటికి చట్టబద్ధత ఉంటుందా? రేపొద్దున వాటి పరిస్థితి కూడా అంతేనా? కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. సో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అనేది తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వానికి రాని చిక్కులు ఈ ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నాయి? సో జీవోలతోటే పథకాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి 6 జీవోలు కూడా 6 గ్యారంటీలు కూడా జీవోలతోనే నడుస్తున్నాయి. మరి వీటికి కూడా చట్టబద్ధత వస్తుందా, లేదంటే అవి కూడా రేపొద్దున కోర్టుల్లో ఆగిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? శ్రీకాంత్ గారు, తెలంగాణలో తలెత్తినటువంటి ఈ సమస్య భవిష్యత్తులో దేశంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లోనూ అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రశ్నించే విధంగా ఉన్నది అనేది ముందుగా మనం గమనించాలి. ఇది ఒక నాంది పలికింది. దీనికి అంతిమంగా న్యాయ వ్యవస్థ ఏ విధంగా ముగింపు పలుకుతుందో మనం ఊహించలేం. కానీ ఇటువంటి పథకాలను గురించి ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రారంభమైంది, రాబోయే రోజుల్లో కూడా నడుస్తుంది. ఈ పథకానికి సంబంధించి మరి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయమన్నప్పుడు ఎందుకు దాఖలు చేయలేదు అనేటువంటి ప్రశ్నకు వచ్చేసరికి అనేక అనుమానాలు తలెత్తుతున్నమాట వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు 2 రకాలు. చట్టబద్ధంగా అంటే చట్టాల ద్వారా అమలు జరుపుతున్నటువంటి పథకాలు కొన్ని, లేదా ఇప్పుడు షాదీ ముబారక్ లేదా కళ్యాణ్ లక్ష్మి జీవోల ద్వారా అమలు జరుపుతున్నటువంటి పథకాలు 2వ తరగతి. ఇప్పుడు ఆహార భద్రతా చట్టం యూపీఏ హయాంలో ఆహార భద్రతా చట్టం కింద ఎవరైనా మేము ఆకలితో ఉన్నాము, మాకు కొనుగోలు చేసే శక్తి లేదు అని ఆహార భద్రతా చట్టం కింద ఒక హక్కుగా ఆహారాన్ని సమకూర్చమని అడిగేటువంటి రైటు జనాలకి ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా గతంలో మరేగా ఇప్పుడు యూబీ రామ్జీ పథకం కూడా అది కూడా చట్టబద్ధమైంది. అవును, దానిలో కూడా సరే 100, 120, 150 ఎన్ని రోజులు అనేటువంటిది సంఖ్యను పక్కన పెట్టేట్లయితే పని చూపించండి అనే అడిగేటువంటి హక్కు ఇచ్చింది. కానీ వృద్ధాప్య పెన్షన్స్, లేకపోతే గతంలో రైతు బంధు, రైతు భరోసా, లేదా పిఎం కిసాన్ యోజన, లేదా ఆరోగ్యశ్రీ ఇట్లాంటి పథకాలకు ఇవేవి కూడా చట్టబద్ధంగా అమల్లోకి వచ్చినటువంటివి కాదు. ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి జీవోలు. అందువల్ల ఇలాంటి వాటిని ఇప్పుడు దీన్ని గనక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇలాంటి వాటి మీద అన్ని రాష్ట్రాల్లోనూ పిల్స్ దాఖలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల భాగంలో ఇలాంటి సంక్షేమ పథకాలు అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరిచేటువంటిది లేదా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సాగించేందుకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు జరపాలి అనేటువంటిది మన ఆదేశిక సూత్రాల్లో ఇచ్చారు. అయితే వాటిని హక్కులుగా పొందుపరచలేదు ఆ రోజు. అవును, ఎందుకు అంటే ఆనాడు దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గమనంలో ఉంచుకొని వెసులుబాటును బట్టి వీటిని అమలు జరపాలి అనేటువంటి అవకాశం ఇచ్చారు. 80 సంవత్సరాలు కావస్తున్నా కానీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలో ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఆ సూచనలను అమలు జరపడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఏమిటి ఒక ప్రధానమైనటువంటి సూచన అంటే అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు, సంపద పంపిణీలో అసమానతలను తగ్గించాలి అనేటువంటిది ఆదేశిక సూత్రాల్లో చెప్పారు. అలా చేయకపోవడం అనేటువంటిది నిజంగా ఇది ఒక రాజ్యాంగాన్ని ధిక్కరించడం కిందనే ఏ పార్టీ అయినా కానీ. అవును, మరి అటువంటి పరిస్థితుల్లో
దేశంలో జనజీవన పరిస్థితులు, ముఖ్యంగా పేదవాళ్ళ పరిస్థితులు లేదా మధ్యతరగతి పరిస్థితులు దిగజారుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి వచ్చాయి. మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పథకాలు ఏమీ లేవు. అవును, ఎందుకు అవును. ఇప్పటికి వచ్చాయంటే ఆర్థిక అసమానతలు పెరగటం, దేశంలో సమాజంలో అసంతృప్తి పెరగటం అనేటువంటిది దీనికి మూల కారణం. ఉమ్. అందువల్ల ఇప్పుడు ఇది తలెత్తినటువంటి ఈ సమస్యని మరి పార్లమెంట్ లో చర్చిస్తారా, లేకపోతే అసెంబ్లీలో చర్చిస్తారా, ఎట్లా చర్చిస్తారు, ఏమిటి, దీనికి ఏ విధంగా దీన్ని కొనసాగిస్తారా లేకపోతే నిలిపివేస్తారా అనేటువంటి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పెద్ద చర్చకు మాత్రం నాంది పలికింది తెలంగాణ కరెక్టే హైకోర్టు. సార్. అంటే మీరు అన్నట్టు పెద్ద చర్చకు నాంది పలికింది. బట్ ఇక్కడ సార్ అంటే ఒకసారి ప్రజల కోణం, ఎందుకంటే ఉచితాలు అలవాటు పడిపోయారు, ప్రభుత్వాలు పార్టీలు అలవాటు చేశాయి. సో ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, సో వాళ్లకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది అన్నది వాళ్ళ వైపు ప్రజల నుంచి కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం. మరి తమిళనాడు తరహాలో టీవీలు, గడియారాలు, వాచ్లు, ఫ్రిడ్జ్లు ఆ స్థాయిలో అయితే తెలంగాణ లేవు అదృష్టం కొద్దీ. అట్లాంటి పరిస్థితి రావద్దని కూడా కోరుకోవాలి. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ అంశంగా చూసుకుంటే సో ఈ బీఆర్ఎస్ పార్టీతో అయ్యింది, కాంగ్రెస్ పార్టీతో కావట్లేదు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. రేపు పొద్దున ప్రతిపక్షం కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ప్రకటించారు. వీటికి చట్టబద్ధత ఉందా, చట్టబద్ధత తీసుకురండి, చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ని బేస్ చేసుకుని రేపు పొద్దున 6 గ్యారెంటీల్లో కూడా మహిళలకు పెన్షన్ ఉంది. సో మిగతా ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు బిల్ సంబంధించినటువంటి అంశం ఏంటి, ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంటి, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలే. సో వీటిని జీవోలు, వీటి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సో వాటి విషయంలో కూడా కొంత సందిగ్ధత వస్తుంది కదా. ఇవే కాదు, మీరు చెప్పినవే కాదు, తెలంగాణలోనూ లేదా మరికొన్ని రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నటువంటి ఉచిత విద్యుత్తు, రైతాంగానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం కూడా అలాంటిదే. అవును, అవును, దానికేమీ ఎక్కడ చట్టబద్ధత లేదు. అవును. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోల ద్వారా లేదా వాటికి బడ్జెట్లలో డబ్బులు కేటాయింపుల ద్వారా జరుగుతున్నవే తప్ప ఇవేవి చట్టబద్ధమైనవి కాదు. అందుకని సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి మౌలిక లక్షణం ఏంటంటే వాటిని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. సంక్షేమ పథకాలు అమలు జరపాలని అడిగేటువంటి హక్కు మన రాజ్యాంగం మన పౌరులకు ఇవ్వలేదు, ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్టుగా. అందుకని కొంతమంది ఏంటంటే ఇది హక్కు అనుకుంటున్నారు. హక్కు కాదు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందంటే దాని అర్థం ఏమిటి? ఇది హక్కు కాదు, సంక్షేమ స్కీము. ఈ స్కీమ్ని ఎట్లా అమలు జరుపుతున్నారు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ చేశారు కనుక స్టే ఇచ్చండి. అదే హక్కు. ఆహార భద్రతా హక్కుని ఎవరైనా సవాల్ చేశారనుకోండి, అది దాన్ని కోర్టులను నిలిపివేయడానికి లేదు. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసింది, ఆ చట్టం ప్రకారం అమలు జరుపుతా ఉంది. అందుకని ఆ తేడాన్ని మనం గమనించినప్పుడు ఇది రాబోయేటువంటి రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ప్రకటించేటువంటి పార్టీలకి లేదా అమలు జరిపేటప్పుడు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గతంలో మరి సూపర్ 6 కి చట్టబద్ధత ఏమన్నా ఉంటుందా అని బీఆర్ఎస్ నాయకులు అడిగారని, పార్టీ అడిగిందని. మరి వాళ్ళ హయాంలో అటువంటి చట్టబద్ధత ఏం కల్పించలేదు కదా అనేక పథకాలకి. రైతు బంధుకు కూడా చట్టబద్ధత ఏమి లేదు, దానికి ఒక స్కీమ్. సార్ 1 సెకండ్ సార్,